నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. సో మిత్రులారా, మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఈ వీడియోలో మనము ఏదైనా ఒక సివిల్ కేసుకు సంబంధించిన వివాదంలో మనకి ఏదైనా ఒక నోటీస్ వస్తే, సమన్ వస్తే మనం ఏం చేయాలి అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఉంది. ఈ సిపిసి చట్టంలో మనకు 158 సెక్షన్లు ఉంటాయి, అలాగే 51 ఆర్డర్లు ఉంటాయి. ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఏం చెప్తుంది అంటే, ఏదైనా ఒక సివిల్ వివాదానికి సంబంధించిన అంశము న్యాయస్థాన పరిధిలోకి వచ్చినప్పుడు న్యాయస్థానము ఆ వివాదాన్ని ఎలా పరిష్కారం చేయాలి, ఎలా తీర్పులను ఇవ్వాలో చెప్పే చట్టమే ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం. సో ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి చట్టంలో మనకు 51 ఆర్డర్లు ఉంటే, ఆర్డర్ 5 రూల్ 1 ప్రకారంగా ఏదైనా ఒక న్యాయస్థానము నుంచి ఒక సివిల్ వివాదం మీద ఎవరైనా మనకు కోర్టు ద్వారా సమాన్స్ నోటీసులు పంపిస్తే మనము ఆ సమాన్స్లను తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎవరైతే మన మీద న్యాయస్థానంలో కేసు వేశారో ఆ కేసుకు సంబంధించిన పత్రాలు కూడా ఆ నోటీస్లో ఆ సమాన్తో పాటు మనకు వస్తాయి. కాబట్టి అవి తీసుకున్న తర్వాత మనము మొదటి వాయిదా రోజున ప్రత్యక్షంగా మనమే హాజరు కావచ్చు, లేకపోతే మన తరపున మనము ఒక అడ్వకేట్ని నియమించుకొని అడ్వకేట్ని హాజరు కామని వకాలత్ ఇవ్వడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. మనము హాజరు కాలేని పక్షంలో అడ్వకేట్ని నియమించుకుని అడ్వకేట్ ద్వారా ముందుకెళ్ళాలి. సో ఇలా ఒక అడ్వకేట్ని నియమించుకున్న తర్వాత మనము మన తరపున అడ్వకేట్ ఏం చేస్తాడు అని అంటే, ఎవరైతే కేసు ఫైల్ చేశారో ఆ కేసులో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని డినే చేస్తూ, వాటిని తిరస్కరిస్తూ మన తరపున కౌంటరు మరియు రిటర్న్ స్టేట్మెంటు అంటే జవాబు పత్రము న్యాయస్థానంలో వేసి, ఈ కేసు సరైనది కాదు, ఈ కేసులో కావాలని మమ్మల్ని పార్టీగా పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఈ కేసులో చట్టపరమైనటువంటి అంశాలు ఏవీ లేవు, ఈ కేసుని డిస్మిస్ చేయండి అని చెప్పి మన తరపున అడ్వకేటు కౌంటరు రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది 90 రోజుల లోపు చేయాలి. ఒకవేళ 90 డేస్ లోపు కనుక మనం నోటీస్ తీసుకున్న తర్వాత నుంచి 90 రోజుల లోపు కనుక మనము అడ్వకేట్ని నియమించుకోకుండా సమాధానం ఇవ్వకపోతే ఎవరైతే కేసు వేశారో ఆ వ్యక్తులకు అనుకూలంగా న్యాయస్థానము తీర్పు ఇచ్చే అవకాశం ఉంటుంది. దానినే ఎక్స్ పార్టీ ఆర్డరు, ఎక్స్ పార్టీ డిగ్రీ అని పిలుస్తూ ఉంటాము. కాబట్టి ఏదైనా ఒక న్యాయస్థానం నుంచి నోటీస్ వస్తే వాటిని తిరస్కరించకుండా వాటిని స్వీకరించి లీగల్గా మీరు ఏం చేయాలో ఆ ప్రాసెస్ ప్రారంభిస్తే మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.